ప్రసంగి 3వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికివేయుటకు. ఈ లోకంలో ప్రతిదానికి కూడా దేవుడు ఒక సమయమును ఏర్పాటు చేశారు. ఒక విత్తనం మొలవడానికి, మొక్క పుష్పించడానికి ఒక సమయాన్ని ఆయన కలుగజేశారు. ఒక గర్భవతి తన గర్భములో ఉన్న శిశువును ఎంతకాలం మోయాలో ఒక గడువును ఆయన నియమించారు. అట్లనే ఆ యొక్క గర్భంలో ఉన్న శిశువు బయటకు రావడానికి ఒక నిర్ణయ కాలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన యొక్క కార్యములు జరగడానికి అనగా ఆయన యొక్క వాగ్దానములు నెరవేర్చబడడానికి ఒక కాలాన్ని ఆయన నిర్ణయించారు. అవి ఎప్పుడు పడితే అప్పుడు జరగవు, కానీ స్పెసిఫిక్గా ఆయన నియమించిన కాలంలోనే అవి జరుగుతాయి. దాన్ని ఏమంటారంటే నిర్ణయ కాలము అంటారు. అపాయింటెడ్ టైం, సెట్ టైం. నీ జీవితంలో నువ్వు ఎన్నో కార్యాల గురించి ఎదురు చూస్తూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు. అవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే దానికి ఆయన ఒక అపాయింటెడ్ టైంని, ఒక సెట్ టైంని, ఒక నిర్ణయ కాలముని ఆయన నియమించాడు ఆల్రెడీ. అది ఆ సమయంలో ఖచ్చితంగా జరుగుతాయి. అవి జరుగుతాయా లేదా అని అనుమానించక్కర్లేదు. వాటికి ఆల్రెడీ ఒక టైంని ఆయన సెట్ చేసి ఉన్నాడు, అపాయింట్ చేసి ఉన్నాడనమాట. నిర్ణయ కాలము గురించి ఇంకెక్కడుందో చూద్దాము వాక్యములో. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు అని వ్రాయబడింది. నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. నిర్ణయ కాలమందు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే దేవదూత చెప్తూ ఉన్నారు. దేవదూతలు 3 వచ్చారు, అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు, ఆతిథ్యం పొందుకున్నారు. వారు చెప్తూ ఉన్నారు, అంటే దేవుడే చెప్తూ ఉన్నారు, దేవుని వాక్కును వారు అందిస్తూ ఉన్నారు. శారా వచ్చే కాలంలో, వచ్చే ఈ కాలంలో గర్భము దాలుస్తారు ఆవిడ అని చెప్తూ ఉన్నారు. శారా వచ్చే ఈ కాలంలో గర్భము దాలుస్తారు ఆవిడ అని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారనమాట. ఏ కాలం అంటే నిర్ణయ కాలములో ఆవిడ గర్భం దాలుస్తారు అని చెప్తూ ఉన్నారు. అయితే అదే అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఆవిడ నవ్వుతూ ఉన్నారు. నేను బలము ఉడిగిన దానని, నా యజమానుడు వృద్ధుడు అని చెప్పి తనలో తాను నవ్వుకుంటూ ఉన్నారు ఆవిడ. అయితే దేవుడు చెప్తూ ఉన్నారు, అంటే దేవుడు ఇది గమనించారు. ఆయన చెప్తూ ఉన్నారు అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా అని మరి ప్రభువు యెహోవా దేవుడు ఇక్కడ అబ్రహాం గారితో చెప్తున్నారు. శారా నవ్వుతుందేంటి? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. అయితే మరి ఇన్నాళ్ళ బట్టి మరి కుమారుడు కావాలి, ఒక బిడ్డ కావాలి, ఒక గర్భఫలం కావాలని వీళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు ఎదురు చూశారు, నిరీక్షిస్తూ ఉన్నారు. శారా గారు నిరీక్షణతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు ఆవిడ. కానీ నిజంగా అది పొందుకునే సమయానికి ఆవిడకి ఏమొస్తుందంట? నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆవిడ వైపు, అంటే వాగ్దానం అయితే బాగుంది, కానీ ఆవిడ వైపు చూస్తే ఆవిడకి బలము ఉడిగినదానను కదా అని ఆవిడ చెప్తూ ఉన్నారు. యజమానుడేమో వృద్ధుడు కదా అని చెప్పి ఆవిడకి ఏమొస్తుంది? నవ్వు వచ్చేస్తుంది. నిజంగా ఇప్పుడు ఇది జరగడం ఏంటి అన్న టైప్లో ఆవిడ
నవ్వుకుంటున్నారు ఆవిడ. కానీ దేవుడు చెప్తున్నారు, ఇది అసాధ్యం ఆ దేవునికి ఏమైనా అని దేవుడు అంటూ ఉన్నారు. నిజంగా ఆవిడ ఎంతో విశ్వాసముతో ఉన్నారు, నిరీక్షణతో ఉన్నారు, కనిపెట్టారు. కానీ అది పొందుకునే సమయానికి ఆవిడకి నవ్వొస్తూ ఉన్నది. కానీ అలా నవ్వొచ్చినంత మాత్రాన వాగ్దానం నెరవేర్చబడకుండా ఏమీ పోలేదు. వాగ్దానము నెరవేర్చబడకుండా ఏమీ పోలేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ అది నిర్ణయించేశాడు ఆ కాలాన్ని. కాబట్టి ఆవిడ ఇప్పుడు నవ్వుతారా లేకపోతే ఎలా, ఇదంతా కాదు. కానీ ఆ యొక్క నిర్ణయ కాలములో, ఆ నియమించిన కాలములో ఆ యొక్క వాగ్దానం ఇంకా నెరవేర్చబడింది. గర్భము ఆవిడ దాల్చడం జరిగింది, బిడ్డను ఆవిడ కన్నారు. అలాగే మన జీవితాల్లో చూస్తే ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నిజంగా అది నెరవేర్చబడే సమయానికి అప్పుడు డౌట్స్ అరైజ్ అయిపోతూ ఉంటాయి. కానీ దేవుడు నిర్ణయకాల అంటే దానికి ముందుగా సూచనలు ఏమీ కనిపించకపోవచ్చు. అది జరుగుతుంది అని ఒక సూచనలు, ఒక ఆనవాళ్ళు అలాంటివేమీ ఒకవేళ లేకపోవచ్చు కూడా. స్టిల్ దేవుడు ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతావో అప్పుడే నిర్ణయ కాలాన్ని నియమించేస్తాడు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ విషయం కోసం నిర్ణయ కాలము ముందుగానే నియమించబడుతుంది. సో ఆ టైంకి వచ్చేసరికి నువ్వింకా ఆ టైంలో ఇంకా నువ్వు క్విట్ అయిపోయినా కూడా దేవుడేమి క్విట్ అవ్వడు. ఆయన ఆల్రెడీ నియమించేశాడు. కాబట్టి నువ్వు ఇంతకుముందు చేసిన ప్రార్థనలకు నీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అప్పుడు చేశాను కానీ ప్రేయర్ ఇప్పుడు ఇంకా నేను రిసీవ్ చేసుకునేలా లేను, నేను క్విట్ అవుతున్నాను అని అనినా కూడా ఆ టైంకి దేవుడైతే ఆయన ఇచ్చిన నిర్ణయ కాలానికి ఆయన యొక్క కార్యములు ఆయన తప్పకుండా నెరవేర్చేవాడై ఉన్నాడు. నువ్వెన్నాళ్ళ నుంచో ప్రేయర్ చేసి, నువ్వెన్నాళ్ళో ఎదురు చూసి, ఆ తర్వాత కరెక్ట్గా అది పొందుకునే టైంకి నువ్వు ఇంకొకవేళ క్విట్ అయిపోవచ్చేమో. ఇంకా ఎందుకులే, ఇంకా ఇన్నాళ్ళు ప్రేయర్ చేశాను కదా కానీ జరగట్లేదు, ఏమీ ఒక సైన్ కూడా కనిపించట్లేదు, ఏమీ ఒక ఆనవాళ్ళు కూడా లేదు కదా అని ఒకవేళ నువ్వు క్విట్ అయిపోవచ్చేమో. కానీ అయినప్పటికీ కూడా దేవుడు క్విట్ అవ్వడు. ఇక్కడ మీరు గమనించాల్సింది, మనం క్విట్ అవ్వచ్చు కానీ దేవుడు క్విట్ అవ్వడు. ఎప్పుడైతే నువ్వు ప్రేయర్ స్టార్ట్ చేసేసావో ఆల్రెడీ దట్ హ్యాస్ బిన్ రికార్డెడ్ బై గాడ్. అప్పుడే ఒక అపాయింటెడ్ టైము, ఒక సెట్ టైం అన్నది దేవుడు నియమిస్తాడనమాట. ముందుగానే ఒక సెట్ టైంని ఆయన నియమిస్తాడు. అయితే ఇక్కడ శక్తి లేదు ఆవిడకి, శారా గారికి ఇక్కడ శక్తి లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినప్పటికీ కూడా నిర్ణయ కాలం వచ్చేసరికి ఆ యొక్క కార్యం అయితే మాత్రం జరిగిపోయింది, వాగ్దానం అయితే నెరవేర్చబడింది. అట్లానే నీ జీవితంలో నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్క ప్రాముఖ్యమైన ఘట్టమునకు ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. అది ఒక గర్భఫలం విషయంలో అవ్వచ్చు, వివాహ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇంకే విషయంలో అయినా అవ్వచ్చు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావో దానికి ఒక నిర్ణయ కాలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. నువ్వు ప్రార్థన చేయగానే దానికి ఆన్సర్ రావట్లేదు, దానికి ఏమి రిజల్ట్ కనిపించట్లేదు అన్నంత మాత్రాన అక్కడ డిసప్పాయింట్ అయిపోక్కర్లేదు. అలా ఉన్నంత మాత్రాన అంటే ఏమీ రిజల్ట్ కనిపించట్లేదు అంటే ఇది రీచ్ అవ్వలేదేమో దేవునికి, లేకపోతే ఇది జరగదేమో అనుకోవడానికి అవకాశం లేదు. నువ్వు ప్రార్థన మొదలుపెట్టగానే అక్కడ ఒక అపాయింటెడ్ టైం అక్కడ దేవుడు నిర్ణయించడం అన్నది జరుగుతుంది. నిర్ణయ కాలము అంటే అది. నువ్వు చేసే ప్రార్థనకి ఒక నిర్ణయ కాలాన్ని ఆయన నియమించి ఉన్నాడు, నియమిస్తాడు ఖచ్చితంగా కూడా. కాబట్టి ఆ యొక్క కాలానికి ఆ యొక్క కార్యములు జరుగుతాయి. మరొకటి చూద్దాము, లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనము. ఇక్కడ దేవదూత జకర్యా గారితో చెప్తూ ఉన్నారు, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. దేవుని మాటలు ఎప్పుడు నెరవేరుతాయి? ఇక్కడ కూడా ఒక కాలం కోసం మాట్లాడుతున్నారు, నిర్ణయ కాలం కోసం మాట్లాడుతున్నారు. నియమించిన కాలములో అవి నెరవేరుతాయి. నా మాటలు వాటి కాలమందు నెరవేర్చబడును.
ఇంక వేరే ఎప్పుడో కాదు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని చెప్తూ ఉన్నారు. వాగ్దానములు పొందుకోవడానికి, వాగ్దానములు నెరవేర్చబడడానికి దేవుడు నియమిస్తున్నాడు ఒక కాలాన్ని. ఆ యొక్క కాలంలో అది తప్పకుండా కూడా నెరవేర్చబడుతుంది అని తెలియజేస్తున్నారు. అలాగే హబక్కుకు 2వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. ఇక్కడ దర్శన విషయము నిర్ణయ కాలము వచ్చెను అని చెప్తూ ఉన్నారు. దర్శన విషయము నిర్ణయ కాలము వచ్చెను. ఇక్కడ కూడా నిర్ణయ కాలం కోసం మాట్లాడుతున్నారు. ఆలస్యమైన అది తప్పక జరుగును అని చెప్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క వాగ్దానములు, దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములు, దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనములు అవి నెరవేర్చబడడానికి ఒక కాలాన్ని నియమిస్తూ ఉన్నాడు. నిర్ణయ కాలములో అవి తప్పక నెరవేర్చబడును అని చెప్తూ ఉన్నారు. ఆయన ఇచ్చే వాగ్దానములు అవి తప్పకుండా కూడా నెరవేర్చబడతాయి. కానీ ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే వాటి కాలంలో అవి నెరవేర్చబడతాయి. నువ్వు గ్రహించాల్సింది ఏంటి అంటే కనుక, నువ్వు ప్రేయర్ చేయగానే దానికి రిజల్ట్ వచ్చేయట్లేదు అంటే అది వెంటనే ఇంక నెరవేర్చబడట్లేదులే అని కాదు. కొన్నాళ్ళు చేసి ఇంకా ఆపేసి ఇంకా అది నెరవేర్చబడదేమో అని డౌట్ పడ్డం కాదు. కానీ దానికి రిజల్ట్ మనకు కనిపించకపోవచ్చు. రిజల్ట్ అలా ఉంచితే అసలు ఒక సైన్ కూడా కనిపించకపోవచ్చు. కనీసం జరుగుతుంది అనడానికి ఒక ఆస్కారం ఏం కనిపించకపోవచ్చు. ఒక పాసిబిలిటీ నీకు అక్కడ కనిపించకపోవచ్చు. అయినంత మాత్రాన అది దేవుని వద్దకు చేరలేదని కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రేయర్ చేసావో దట్ విల్ బి రికార్డెడ్. సో నువ్వు ఎప్పుడైతే ప్రేయర్ చేసావో అప్పుడే ఆయన ఒక టైంని సెట్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఒక టైంని ఆయన సెట్ చేస్తున్నాడు. ఆ సమయానికి ముందుగా అది నెరవేర్చబడదు. అలాగే నా సమయం వచ్చేసిన తర్వాత అది పెండింగ్గా ఏమి ఉండిపోదు. అంటే ముందుగా కూడా అదేం జరగదు. నువ్వు ముందుగా జరిగిపోవాలని ఎదురు చూసినా కూడా ముందుగా ఏమీ జరగదు. అలాగే ఆ టైం వచ్చేసిన తర్వాత ఇంకా నువ్వు క్విట్ చేసేసినా ఇంక వద్దులే అనుకున్నా కూడా అది ఇంకా ఆగదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ప్రేయర్ చేస్తున్నావు కొంతకాలం కాబట్టి, నిర్ణయ కాలము ఆయన నియమించాడు కాబట్టి ఆ టైం వచ్చేసరికి మళ్ళీ పెండింగ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ ఆయన నియమించిన కాలంలో అది నెరవేర్చబడుతుంది. నిర్ణయ కాలంలో ఆయన యొక్క వాగ్దానములు నెరవేర్చబడతాయి. గాడ్ డోంట్ క్విట్ ఈవెన్ ఇఫ్ యూ క్విట్. అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు వదిలేసినా కూడా దేవుడు వదలడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా ఆయన యొక్క కాలంలో ఆయన నెరవేరుస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనలో ఒకవేళ చేసి వదిలేసి ఉండొచ్చేమో, కానీ అయినప్పటికీ కూడా ఆయన నియమించిన కాలంలో అవి ఖచ్చితంగా కూడా నెరవేరుస్తాడు. నీవు నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క కార్యమునకు ఆయన నియమిస్తున్నాడు కాలము. అందుకే ఇప్పుడిప్పుడు ప్రేయర్ చేస్తే జరగలేదు, ఇప్పుడిప్పుడు ఒక ప్రోగ్రెస్ లేదు అనుకుని డిసప్పాయింట్ అయిపోనక్కర్లేదు. నువ్వు ఫలించడానికి ఒక సమయాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు అభివృద్ధి చెందడానికి ఒక సమయాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవు వివాహానికి ఒక సమయాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. నీ గర్భఫలానికి ఆయన ఒక సమయాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇప్పుడు అది కలగట్లేదు అంటే కనుక ఇంక అది కలగదు అని కాదు, ఆ సమయం ఇంకా రాలేదు అని, అంతే. సో వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ బి డన్. సో ఖచ్చితంగా నీ యొక్క విశ్వాసముతో నువ్వు అంతవరకు కూడా ఏంటంటే ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని చెదరగొట్టుకోకుండా నిర్ణయ కాలంలో దేవుడిచ్చిన వాగ్దానములు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి అనేసి నువ్వు విశ్వసించి విశ్వాసముతో అంతవరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. వాగ్దానములలో నువ్వు విశ్రమిస్తూ ఆ యొక్క వాగ్దానముల యొక్క నెరవేర్పు కోసం నువ్వు నిరీక్షించాలి.